ఏప్రిల్ 11th అనేది వరల్డ్ పార్కిన్సన్స్ డేగా వరల్డ్ వైడ్ సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. ఈ ఇయర్ థీమ్ వచ్చేసి బ్రిడ్జ్ ద కేర్ గ్యాప్. చాలామందికి ఓపీలో మనము చూసి చెప్పిన తర్వాతే వాళ్ళకి పార్కిన్సన్స్ జబ్బు అనేది అర్థమవుతుంది. ఎందుకు ఇది ఇంత లేట్ అవుతుంది అంటే బికాస్ ఆఫ్ అన్అవేర్నెస్ ఆఫ్ సిమ్టమ్స్. చాలామందికి ఈ సిమ్టమ్స్ ఉన్నా కూడా నెగ్లెక్ట్ చేస్తారు. అంటే వాళ్ళు రొటీన్గా చేసే వర్క్స్లో స్లో అయిపోవటం కానీ, బాడీ టైట్ అయిపోవటం, బిగుసుకొని పోవటం కానీ, చెయ్యి వణుకుడు ఉండటం కానీ, ఏదైనా వస్తువులు పట్టుకున్నప్పుడు చెయ్యి వణికిపోవటం కానీ, ఫ్రీక్వెంట్గా ఇంట్లో కింద పడటం కానీ, చాలా రోజుల నుంచి కాన్స్టిపేషన్ అంటే మోషన్ 2-3 రోజులకి గట్టిగా రావటం కానీ, ఇటువంటి సిమ్టమ్స్ అన్నీ ఉన్నా కూడా వాళ్ళు ఏముందిలే వయసు పైబడింది అనే దాని మీదనే చాలామంది డిలే చేస్తున్నారు. ఈ వరల్డ్ పార్కిన్సన్స్ డే రోజు ఏంటంటే వీఆర్ హియర్ టు రైజ్ అవేర్నెస్ అబౌట్ పార్కిన్సన్స్ డిసీజ్. ఇది మెయిన్గా బ్రెయిన్లో డోపమిన్ లెవెల్స్ తగ్గిపోవటం వల్ల వస్తుంది. కరెక్ట్ టైం అంటే ఎర్లీగా డయాగ్నోస్ చేసి ఎర్లీగా ట్రీట్మెంట్ స్టార్ట్ చేసిన వాళ్ళు నార్మల్ లైఫ్ లీడ్ చేయొచ్చు. ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే there are various advanced treatments available in Parkinson's disease. So don't ignore your symptoms. Meet your neurologist as early as possible if you have these symptoms.